ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మత్స్య జయంతి, శివ డోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం. సౌభాగ్య గౌరీ వ్రతాన్ని, శివ డోలోత్సవాన్ని, మత్స్య జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి, వీటి విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ తదియ, రాత్రి 2:16 వరకు. నక్షత్రం అశ్విని, రాత్రి 2:58 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి విశిష్టత మత్స్య జయంతి, సౌభాగ్య గౌరీ వ్రతం, శివ డోలోత్సవం. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, రవి శని శుక్ర మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆలోచనలకి తగినట్టుగా పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. రుణబాధలు అధికంగా ఉండటం వలన మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానం ఒక విద్య, ఆరోగ్యము వీటిపైన అధిక శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు మాత్రం ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అయితే కుటుంబము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు స్థిరాస్తులపైన ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు కనుక దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిస్తే అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి మాత్రం వీరికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. బంధువర్గీయులతోటి అనవసరపు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ప్రతి వారితోటి కూడా మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా మీరు ప్రయత్నం అనేది చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏ పని తలబెడుతున్నా అందులో 1-2 సార్లు మీరు ప్రయత్నిస్తే తప్ప మీకు సానుకూలత అనేది కనిపించదు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో వీరికి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో వీరికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు,
అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. బంధువర్గీయులతోటి మీకు గొడవలు పడే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఆస్తికి సంబంధించి వివాదాలు మీకు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి శ్రమ బడలిక అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. శ్రమకు తగిన ఫలితం లభించటం లేదు అనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని జాప్యంతో కూడి ఉంటుంది. వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం అనేక విషయాలలో ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీ మనసులో ఉన్న విషయాలను మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా మీరు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్నవారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సింహరాశికి చెందిన స్త్రీలు మీ యొక్క భాగస్వామ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆరోగ్యము వీటి గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు చర్యల వలన అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు గనక తగిన జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అనేక విషయాలలో తర్జన భర్జనలకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రు పీడ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. అనుకుంటున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. పాత స్నేహితులని బంధువులని కలిసే అవకాశం గోచరిస్తోంది. వారి సహాయ సహకారాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మీ ఆలోచనకి తగిన విధంగా మీ సంతానం ఒక ప్రవర్తన లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానం ఒక ఆరోగ్యము విద్య వీటి గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మార్పులు లేకపోయినా వాటికి సంబంధించి అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానం ఒక అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, మదన పడటం గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు.
తులారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వారికి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఇతర వృత్తులకి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం సఫలీకృతమవుతూ ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటు స్థిరాస్తి విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థానచలనము, బదిలీలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీ ధైర్య సాహసాలతోటి ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మత్స్యనారాయణ స్వామివారిని ఆరాధన చేయటం, స్వామివారిని పూజించటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బంధువర్గీయులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా ఉండటం, ప్రయాణాల వలన బడలిక అనేది మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మనసులో మీ ఆలోచనకి తగిన విధంగా మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు. ధనురాశికి చెందిన స్త్రీలు వీరి కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి వారు ఈరోజు సౌభాగ్య గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని కుంకుమార్చన చేసి గౌరీ అష్టోత్తరం చదవటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరకోశ, నర దృష్టి అధికంగా ఉండటం వలన అనేక విషయాలలో మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. మీ సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వృత్తిరీత్యా మార్పులు ఉండటంతో పాటు వీరికి స్థానచలనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం వీరి వ్యాపార వృద్ధి గురించి నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు శివ డోలోత్సవం సందర్భంగా శివుడి యొక్క రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు చర్యల వలన అనేక విషయాలలో మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యాపారాలు, నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత గోచరించడం లేదు. కుంభరాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆచితూచి ప్రతి విషయంలోనూ నిర్ణయాలు తీసుకోవాలి. దీంతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకోవాలి.
కుంభరాశి వారు ఈరోజు సౌభాగ్య గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని ఎర్రటి పుష్పాలతోటి పూజించటం వలన వీరికి శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం మీరు చేయని పనులకు కూడా మీరు నిందారోపణ అనేది వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత గోచరిస్తుంది. దీంతో పాటు ఆర్థికంగా వీరికి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీనరాశి వారు ఈరోజు మత్స్య జయంతి సందర్భంగా మత్స్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మత్స్య జయంతి సందర్భంగా మత్స్యనారాయణ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.